హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీ అందరికీ సుపరిచితున్నే. జర్నలిజంలో 22 ఏళ్ళుగా ఉన్నాను. నేను ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ప్రధానంగా స్లీపర్ సెల్స్ రూపంలో మనకి ఎదురయ్యే ముప్పు. నేను మొదటి వీడియోలో ప్రస్తావించినట్టుగా ఖచ్చితంగా భారత్ అటాక్ చేస్తుంది పాకిస్తాన్ మీద అన్నట్టుగానే అటాక్ జరిగింది. మాక్ డ్రిల్స్ కూడా జరిగాయి. ఖచ్చితంగా స్లీపర్ సెల్స్ రూపంలో యాక్టివేట్ చేసి అంతర్భాగంగా అంటే సరిహద్దు లోపటే మనల్ని అటాక్ చేసే వ్యూహం పాకిస్తాన్ పన్నుతోంది. ఉగ్రవాదులు ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారనేది నిఘా వర్గాల సమాచారం అన్న యాంగిల్లో నేను మీకు అది ప్రస్తావించాను. మరోసారి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ గేటెడ్ కమ్యూనిటీసు, అలాగే అపార్ట్మెంట్లు, కాలనీలు ఇలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిపైన అనుమానం వచ్చినా సంఘటితంగా సమాచారం అందించాలి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ మనకి వేలల్లో కోకొలలుగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు యాక్టివేట్ అవ్వటం వల్లే చాలా ఇన్సిడెంట్లు, ఉగ్రవాద ఇన్సిడెంట్లు మనకి జరుగుతున్నాయి. అందుకు ప్రధానంగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కేవలం ఆర్డబ్ల్యూసీ అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీని లీడ్ చేసే ఒక కమిటీలో వాళ్ళ మీదే బాధ్యత వదిలేయకుండా ప్రజలందరూ కూడా బాధ్యత వహించాలి. ప్రతి ఇంటికి మీరే ఆర్మీ జవాన్, మీరే మేజర్, మీరే కల్నల్ అని భావించండి. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు ఈ డెలివరీ బాయ్స్ ఫ్లో ఎక్కువైంది. ఈ డెలివరీ బాయ్స్ చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నవాళ్ళు, కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి మీ అందరికీ తెలిసిందే కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. ఈ యాప్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒక డెలివరీ బాయ్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ కాల్ మనకు వస్తుంది. దాన్ని మనం ఓకే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను, నేను ఆఫీస్లో ఉంటాను, నాకు కన్ఫర్మ్ కాల్ వస్తుంది, బట్ నేను వెంటనే ఓకే చేసిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఏదో బుక్ చేసి ఉంటారు అన్న ఉద్దేశం కూడా కావచ్చు. కానీ ఒక 2 సందర్భాలు నాకు ఎదురైంది ఏంటంటే, యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు ఏవి బుక్ చేయలేదు, కానీ ఓవరాల్గా ఒక 4-5 బుక్ చేసి ఉంటే గతంలో వచ్చిన ఆ డెలివరీ బాయ్ మన ఫ్లాట్ నెంబర్ చెప్తే అక్కడ నుంచి మైగేట్ సెక్యూరిటీ నుంచి మైగేట్ యాప్కి ఈ నెంబర్కి కాల్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. అలాగే రేపు పొద్దున్న స్లీపర్ సెల్స్ రూపంలో ఉగ్రవాదులు కానీ ఉగ్రవాదుల సానుభూతి పరులు కానీ ఎంటర్ కారని గ్యారంటీ ఏంటి? బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతాం మనం. గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్లు కానీ చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతాం. చాలా ఈజీగా చొచ్చుకొని రాగలరు, మనల్ని కిడ్నాప్ చేయగలరు, లేదంటే మనల్ని ఆధీనంలోకి తీసుకుని వాళ్ళ డిమాండ్లను పరిష్కరించుకునే చర్యకు కూడా పాల్పడగలరు. అవసరమైతే కాల్పులు కూడా తెగబడగలరు. ఎవరైనా 4-5 వచ్చి గన్ పట్టుకొని ఫైర్ చేస్తే ఎవరికి దిక్కులేని పరిస్థితి ఉంది. అందుకు ఏదో తూతూ మంత్రంగా మేము వెహికల్ రికగ్నైజింగ్ సిస్టమ్ పెట్టాము, లైట్లు పెట్టాము, వచ్చిన వాళ్ళని చెక్ చేస్తున్నాము, ఇది కాదు. చాలా క్షుణ్ణంగా నిజంగా ఆర్మీ ఎలా చేస్తుందో ఆ టైప్గా ఉండాలి. మనం కూడా బాధ్యతగా ఉండాలి. చాలా ఈజీగా ఏ థింగ్స్ని తీసుకోవద్దు. భారీ జనసమర్థ్యం ఉన్న ప్రాంతాలకి దయచేసి వెళ్ళొద్దు. ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి. బీ కేర్ఫుల్, బీ కాషియస్. అలాగే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అందరూ సంఘటితంగా రక్షణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కొంచెం అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం భారతీయులం, అది గుర్తుపెట్టుకోండి. మన దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దేశానికి అండగా నిలబడాలి. అట్ ది సేమ్ టైం అప్రమత్తతతో, జాగ్రత్తతో వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ చేతులు కలపాలి. మన ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం. అలాగే మనకు ఎదురై కాబోతున్న పరిస్థితులు ఇవే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. సరదాలు, సంతోషాలు పక్కన పెట్టి కనీసం ఈ వారం 10 రోజులైనా ఎక్కువగా కాషియస్గా ఉండండి. అందరూ సంఘటితంగా ఉండండి. మాల్స్కి అలాగే మిగతా వాటికి వెళ్లకుండా ఉన్నంతలో కొంత అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే జనసమర్థ్యం ఉన్న ప్రాంతాలు అనేవి సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి అక్కడ కానీ అటాక్ జరిగితే అటు నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులు సాఫ్ట్ టార్గెట్స్ని పికప్ చేసుకునే అవకాశం ఉంది. స్లీపర్ సెల్స్ ఎక్కడో లేరు, మనకి సమీపంలో ఉన్నారు, మనకి దగ్గరలోనే ఉన్నారన్న జాగ్రత్తతో మీరు వ్యవహరించాలి. ఈ విషయంలో మాత్రం అందరూ చాలా కాషియస్గా ఉండండి. నేను పదే చెబుతున్నాను. ఆల్రెడీ నేను ఫేస్బుక్లో చేసిన వీడియో మొత్తం ఆల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కూడా తిరుగుతోంది. ఒక బాధ్యతగా, ఒక భారతీయుడిగా, జర్నలిస్ట్ కంటే మించి ఒక భారతీయుడిగా, బాధ్యతయుతమైన వ్యక్తిగా
నేను ఇది చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. మీ సతీష్.